ఐయుఐ అండ్ ఐవీఎఫ్ చేస్తే ఖచ్చితంగా ట్విన్స్ పుడతారా అనే క్వశ్చన్ గురించి మాట్లాడుకుంటాం. సో ఈ ప్రొసీజర్ ఐయుఐ ప్రొసీజర్లో ఫస్ట్ ఏం చేస్తామంటే హస్బెండ్ ఒకటి మంచిగా తయారు చేసి ఒక ప్రాసెస్ చేసి తన బీజకణాలని లేడీస్ వరకు గర్భాశయంలో ఇన్సర్ట్ చేస్తామన్నమాట. సో ఈ ప్రొసీజర్లో లేడీ నెలసరి రెండో రోజు వచ్చి కొన్ని ట్యాబ్లెట్స్ కానీ ఇంజెక్షన్ కానీ తీసుకోవాల్సి వస్తుంది. సో ఈ ట్యాబ్లెట్స్ వల్ల వి కాల్ ఇట్ యాజ్ ఓవ్యులేషన్ స్టిమ్యులేషన్ అన్నమాట, ఓవ్యులేషన్ ఇండక్షన్ అనేది. సో ఈ ప్రొసీజర్లో ఏమవుతుందంటే నార్మల్గా ఒక లేడీకి ఎవ్రీ మంత్ ఒక సైకిల్లో ఒకటే ఎగ్ రిలీజ్ అవుతుంది. బట్ ఈ స్టిమ్యులేషన్లో కొన్ని సందర్భాల్లో లేడీస్కి 2 కానీ 3 కానీ ఎగ్స్ స్టిమ్యులేషన్ అవుతాయి అన్నమాట. సో విడుదల అయ్యే టైంలో 2 or 3 ఎగ్స్ ఉంటే అది బయటకి ట్యూబ్స్లో వచ్చేటప్పుడు ఐయుఐ ప్రొసీజర్ చేసిన తర్వాత ట్విన్స్ అనే ఛాన్సెస్ ఏర్పడతాయి అన్నట్టు. సో కంపేర్ టు నార్మల్గా వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ చూస్తే ఐయుఐలో డెఫినెట్లీ ఛాన్సెస్ ఆఫ్ ట్విన్స్ ఆర్ లిటిల్ మోర్ కామన్ అనమాట కంపేర్ టు నార్మల్ కన్సెప్షన్. సో కొందరు పేషెంట్స్కి దే ఆర్ వెరీ హ్యాపీ అబౌట్ ట్విన్ ప్రెగ్నెన్సీ. బట్ కొన్ని సిచ్యుయేషన్స్లో ఒక లేడీ గర్భాశయము కొంచెం చిన్నగా ఉందనుకోండి, ట్విన్స్ అవుతే వాళ్ళకి చాలా ఇబ్బందికర అవుతాయి. అంటే బేబీ ఒక 9 months వరకు వెళ్ళేది 4-5 months నుంచి పెయిన్ స్టార్ట్ అవుతాయి. 6 monthsలో కూడా గర్భాశయంకి ప్లేస్ లేక పడిపోయే ఛాన్సెస్, అబార్షన్ ఛాన్సెస్ ఉంటాయి. సో ఐడియల్ సిచ్యుయేషన్ ఒక ఎగ్ రావటానికి వి యూజువలీ ప్లాన్ ఒక సింగిల్ బేబీ హెల్తీ బేబీ 9 months వరకు డెలివరీ అవుతే ఇట్స్ ఆల్వేస్ వెరీ గుడ్. బట్ కొన్ని కండిషన్స్లో ఇఫ్ గర్భాశయంకి ప్లేస్ ఎక్కువ ఉందనుకోండి దెన్ దే కెన్ టేక్ ట్విన్స్ స్టిల్ ఆల్మోస్ట్ 9 months అన్నట్టు. సో సెకండ్ కండిషన్ ఐవీఎఫ్లో ట్విన్స్ పుట్టే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనేది. సో టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతి ఐవీఎఫ్లో మనం ఏం చేస్తామంటే లేడీస్ది సెకండ్ డే నుంచి కొన్ని ఇంజెక్షన్స్ అన్నీ ఇచ్చి ఎక్కువ ఎగ్స్ని బయట తీస్తామన్నమాట. తర్వాత వాళ్ళ హస్బెండ్ది స్పర్మ్ని ఇన్సర్ట్ చేసి ఇక్సీ ప్రొసీజర్ ద్వారా పిండం అనేది ఫామ్ అవుతుంది. సో ఆ పిండం అనేది 3వ రోజు కానీ 5వ రోజు కానీ ఆ లేడీ గర్భాశయంలో ఇన్సర్ట్ చేస్తామన్నట్టు. సో వీ కాల్ దిస్ యాజ్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అన్నట్టు. సహజంగా ఒక నార్మల్గా లేడీస్లో ఒక 7 to 8 ఎగ్స్ వస్తాయి. వచ్చినప్పుడు స్పర్మ్స్ వేసిన తర్వాత ఒక 6 to 7 బేబీస్ తయారవుతాయి. సో ఐడియల్లీ మనము 2 బేబీస్కి ఎక్కువ ఇన్సర్ట్ చేయకూడదు. ఇది కూడా తన ఏజ్ చూసుకోవాలి, తర్వాత వేరే కండిషన్స్ చూసుకోవాలి. వీ హ్యావ్ టు డిసైడ్ హౌ మెనీ బేబీస్ వీ హ్యావ్ టు ఇన్సర్ట్ అనేది. సో సహజంగా 2 ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేస్తామన్నట్టు. సో ఈ సిచ్యుయేషన్లో 2 పెట్టేటప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైం 50% ఆఫ్ ద టైం సింగిల్టన్ ప్రెగ్నెన్సీనే ఉంటాయి అన్నట్టు. సో ఒక 10 to 15% 2 బేబీస్ కూడా ఫామ్ అయ్యి ట్విన్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నట్టు ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీలో. అండ్ మిగిలిన ఇంకా ఎంబ్రియోస్ ఉంటాయి, దాన్ని మనం అగైన్ ఫ్రీజ్ చేస్తామన్నట్టు. ద గ్రేస్ ఆఫ్ గాడ్ ఫస్ట్ ప్రెగ్నెన్సీనే వాళ్ళకి ప్రెగ్నెన్సీ పాజిటివ్ వస్తే వెరీ నైస్, లేదంటే దెన్ ఫ్రీజ్ అయిన ఎంబ్రియోస్ నెక్స్ట్ సబ్సీక్వెంట్ సైకిల్స్లో ఇన్సర్ట్ చేయటం జరుగుతుంది అన్నట్టు. సో అఫ్కోర్స్ కంపేర్ టు నార్మల్ కన్సెప్షన్ ఐయుఐ ఆర్ ఐవీఎఫ్ ప్రొసీజర్లో కొన్ని ట్విన్స్ అనే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నట్టు. ఆఫ్టర్ డెలివరీ అంటే ప్రెగ్నెన్సీ అయిన తర్వాత ఎన్ని రోజుల తర్వాత బెల్ట్ అనేది అబ్డామినల్ బైండర్ ఆ పొట్ట తగ్గియటానికి యూజ్ చేయాలనేది. సహజంగా ఒక లేడీ 9 months వరకు ఒక ప్రెగ్నెన్సీని తీసుకొని వెళ్తే అబ్డామిన్లో కొన్ని ఎక్స్పాన్షన్ జరుగుతాయి అన్నమాట. ఎందుకంటే గర్భాశయం సైజ్ ఏంటంటే ఇట్ ఈస్ ఓన్లీ 6 centimeters చిన్నగా ఉంటాయి. సో అది నార్మల్గా ఒక ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత బలూన్ లెక్క ఇట్ బికమ్స్. సో బేబీ ఫస్ట్ మంత్లో కొంచెం పెరుగుతాయి గర్భాశయం, సెకండ్ మంత్లో ఇంకా కొంచెం పెరుగుతాయి, థర్డ్ మంత్లో ఇంకా కొంచెం పెరుగుతాయి. సో టిల్ 9 months వరకు ఒక గర్భాశయం ఏదైతే 6 centimeters ఉందో ఇట్ బికమ్స్ 40 centimeters, చాలా పెద్దగా పెరుగుతాయి అన్నమాట. సో దాని లోపల ఒక 3 kgs బేబీని అకామిడేట్ చేయడానికి దాని కెపాసిటీ ఉంటాయి. సో ఇది బలూనింగ్ ఎఫెక్ట్ ఆఫ్ యూట్రస్ అని చెప్తామన్నమాట. సో లేడీస్ నార్మల్గా ప్రెగ్నెన్సీ అయిన తర్వాత ఇదే గర్భాశయమే పెరగకుండా
వాళ్ళు అంటే ఫుడ్ హ్యాబిట్స్ కానీ సో మెనీ ఇష్యూస్ వల్ల ఈవెన్ ఫ్యాట్ కూడా ఎక్కువ డిపాజిట్ అవుతాయి అన్నట్టు, అబ్డామిన్ ఫ్యాట్ కూడా డిపాజిట్ అయ్యటం జరుగుతాయి అన్నట్టు. సో ఐడియల్లీ ఒక లేడీకి ఒక ప్రెగ్నెన్సీలో 9 to 10 kgsే పెరగాలి. అంటే తన వెయిట్ ఒక 50 ఉందనుకోండి బిఫోర్ ప్రెగ్నెన్సీ, 60 వరకు, 59 వరకు, 60 వరకు ఇట్స్ ఓకే. బట్ చాలా రీజన్స్లో విసి అంటే ఓవర్ వెయిట్ అవుతారు లేడీస్. అంటే బికాస్ దే ఫీల్ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత మేము 2 times తినాలి అని, ఆ రాంగ్ కాన్సెప్ట్ అన్నట్టు. సో ప్రెగ్నెన్సీ ఉంది అని ఎక్కువ తినటానికి అవసరం ఉండదు. వాట్ మెయిన్ థింగ్ దే హ్యావ్ టు డూ ఈజ్ ఫుడ్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్, అంటే కాల్షియం ఎక్కువ ఉన్న ఫుడ్ తీసుకోవాలి. తర్వాత దే హ్యావ్ టు టేక్ మోర్ ఆఫ్ ప్రోటీన్ డయట్ అన్నట్టు. సో ఇప్పుడు వెయిట్ కూడా ఒక్క నెలానికి 1 or 2 kgs పెరిగితే చాలు. చాలామంది దే గెయిన్ ఆల్మోస్ట్ 20 kgs కూడా పెరుగుతారనమాట ప్రెగ్నెన్సీలో. సో ఈ కండిషన్స్లో మనము ఎటువంటి జాగ్రత్తను తీసుకోవాలంటే వెయిట్ గెయిన్ ఎక్కువ అవసరం లేదు. బిఎంఐ అని ఉంటుంది, బిఎంఐ చూసి కొన్ని సిచ్యుయేషన్లో అసలు దే డోంట్ హ్యావ్ టు గెయిన్ ఎనీ వెయిట్. ప్రెగ్నెన్సీలో ఎక్కువ ఫస్టే బిఎంఐ మోర్ దెన్ 30 ఉందనుకోండి, దే డోంట్ హ్యావ్ టు గెయిన్ టూ మచ్ ఆఫ్ వెయిట్. అదొక క్వశ్చన్. సెకండ్, అది డెలివరీ అయిన తర్వాత చాలా వెయిట్ గెయిన్ అయిన తర్వాత వెంటనే చాలామందికి మిస్కాన్సెప్ట్ ఏంటంటే అబ్డామినల్ బెల్ట్ వేసుకుంటే పొట్ట తగ్గుతుందని. దట్ ఈస్ నాట్ కరెక్ట్ యాక్చువల్లీ. బెల్ట్ ఎందుకు ఇస్తామంటే ఫార్ ఫ్లెక్సిబిలిటీ. ఎందుకంటే డెలివరీ అవ్వగానే ఆ గర్భాశయం ఏదైతే పెద్దగా ఉందో ఇమీడియట్లీ ఇట్ బికమ్స్ స్మాల్. సో ఆ టైంలో ఆ స్పేస్ తగ్గగానే పొట్ట ఎక్కువ ఏర్పడతాయి అన్నట్టు, యాజ్ ఇఫ్ స్టిల్ డెలివరీ అయిన తర్వాత కూడా తను ప్రెగ్నెంటే ఉన్నట్టు ఏర్పడతాయి. సో ఆ టైంలో వీ పుట్ ద బైండర్, ఒక స్టెబిలిటీ, బ్యాక్కి కూడా ఒక బలం ఇస్తుంది, గర్భాశయంలో పొట్టకు కూడా బలం ఇస్తుంది అన్నట్టు. బట్ వెయిట్ తగ్గటానికి అగైన్ దే హ్యావ్ టు థింక్ అబౌట్ ద ఇంటేక్. అంటే ఫుడ్ ఎటువంటి అయినా ఫుడ్ తీసుకోవాలి అనేది వెరీ ఇంపార్టెంట్. సో చాలా మిస్కాన్సెప్షన్ ఏంటంటే డెలివరీ అవ్వగానే బోన్స్ బలానికి కోసము చాలా ఘీ తీసుకోవాలి, అంటే నెయ్యి పదార్థాలు ఎక్కువ, ఆయిల్ పదార్థాలు ఎక్కువ అని చాలా మన యాన్సిస్టర్స్ వాళ్ళందరూ చెప్పే మాట అది. బట్ ఐడియలీ ఎక్కువ అంటే ఆయిల్ పదార్థాలన్నీ తగ్గించుకోవాలి. హెల్తీ ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ, అంటే మంచిగా కూరగాయలు ఇవన్నీ తింటే నాట్ ఓన్లీ కాల్షియం కూడా ఎక్కువ ఉంటుంది, దేర్ బోన్స్ ఆల్సో విల్ బికమ్ స్ట్రాంగర్ అండ్ వెయిట్ కూడా ఈజీగా రెడ్యూస్ అవుతారు. బెల్ట్ ఈజ్ ఓన్లీ ఫార్ ద స్టెబిలిటీ అన్నమాట. సో డెఫినెట్లీ హెల్తీ డయట్ అండ్ ఈవెన్ డెలివరీ తర్వాత 3-4 months రెస్ట్ తీసుకోవాలనే కాన్సెప్ట్ ఈజ్ నాట్ కరెక్ట్. వాళ్ళకి బ్లీడింగ్ అన్నీ ఒక 7-10 daysలో తగ్గుతుంది. తగ్గిన తర్వాత రొటీన్ యాక్టివిటీస్ చేసుకోవచ్చు అండ్ ఆల్సో వాకింగ్ అవన్నీ చేసుకోవాలి. అండ్ ఫుడ్లో కూడా కొన్ని చేంజెస్ తీసుకుంటే డెఫినెట్లీ వెయిట్ రిడక్షన్ కూడా అవుతాయి అన్నట్టు. థ్యాంక్ యూ.